మావయ్య అమ్మ ఫోన్ ట్యాప్ చేసినందుకు మీనన్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకున్నాడా? సీఎం అటాక్ ప్రూఫ్స్ 10 lakhs. ఇదిగో 10 lakhs. సీఎంని అటాక్ చేసిన ప్రూఫ్స్ కావాలి. అంటే అమ్మ మావయ్య చనిపోయిన రోజే. దాత్రి 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 ఇదిగో 30,000 మాల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో 50,000 చెక్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు దీన్ని తీసుకువెళ్తే మన ఫ్యామిలీ డేంజర్లో పడ్డంతో పాటు ఇవి మీనన్ చేతుల్లోకి వెళ్తాయి. కానీ పోలీసులను నమ్మి నేను ఈ ప్రూఫ్స్ ఇవ్వలేను. ధనంజయ్ గారు చెప్పింది నిజం దాత్రి. మీ అమ్మకి తెలియకుండా మీ మామయ్య ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీనన్కి అందజేస్తూ ఉన్నాడు. నేను మా చెల్లి నిజాయితీని తనకే తెలియకుండా మీనన్ దగ్గర తాకట్టు పెడుతున్నాను. అది తప్పని తెలుసు, కానీ నా కూతురు భవిష్యత్తు కోసం తప్పడం లేదు. ఇదే ఆఖరి డీల్. ఆ తర్వాత నా కూతుర్ని భార్యని తీసుకుని లండన్ వెళ్ళిపోదామనుకుంటున్నాను. నిజం తెలిసిన రోజు నన్ను నా చెల్లి క్షమించదు. ఛ! ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? వెళ్ళి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామా? ఏమని చెప్పమంటావు కేదార్? మావయ్యని దేవుడు అనుకుంటున్న మా అత్తయ్య కళ్ళల్లోకి చూసి తను ద్వేషించే మనిషి తన భర్తే అని ఎలా చెప్పమంటావు? ఒక నేరస్తురాలి కూతుర్ని అందరూ ఎలా చూస్తారో, ఎంతలా ఆశయించుకుంటారో తెలిసి కూడా అదే పరిస్థితుల్లో యామినిని ఎలా ఉంచమంటావు? తను నన్ను నమ్మి తాళాలు యామిని నా చేతుల్లో పెట్టిన తన దగ్గరికి వెళ్ళి తన తండ్రి ఒక నేరస్తుడని ఎలా చెప్పమంటావు? చెప్పకపోతే ఎప్పటికీ మీ అమ్మ తప్పు చేసిన ఆఫీసర్ లాగే మిగిలిపోతుంది దాత్రి. మనం అందరికీ నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేదు దాత్రి.